హాయ్ అండి, నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఈరోజు మన మిర్చి మార్కెట్ గురించి కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసి 18వ తారీఖు 11వ నెల 2024 సంవత్సరం. ఈరోజు వచ్చేసి సోమవారం 18వ తారీఖు నవంబర్ నెల. ఈరోజు కనుక మిర్చి మార్కెట్ కనుక మనం చూసుకుంటే రైతు సోదరులారా, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తి వరకు చూడండి. పూర్తి వరకు చూస్తేనే మీకు ఏ రకం ఏ రేట్లు పడుతున్నాయనేసి మీకు అర్థమవుతుంది. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కనుక మనం మార్కెట్ రేట్లో కనుక వెళ్తే ఒక ముఖ్య విజ్ఞప్తి, ఏ రోజు మార్కెట్ ఆ రోజే అండి. నిన్నటి మార్కెట్ నిన్ననే, ఈరోజు మార్కెట్ ఈరోజే, రేపటి మార్కెట్ రేపే. ఎందుకంటే కొంతమంది పాత వీడియోలు చూసి ఆ రేటు ఉంది కదా, ఈ రేటు ఉంది కదా అని అనుకుంటున్నారు. అలా మీరు అనుకొని పొరపాటు పడద్దు. ఏ రోజు మార్కెట్ ఆ రోజే. ప్రధానంగా ఈరోజు మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు 18వ తారీఖు సోమవారం నవంబర్ నెల. మీకు నేను తారీఖు అందుకనే పర్టికులర్గా చూస్తున్నాను, రైతు సోదరులు ఎక్కడ పొరపాటు పడకూడదని. ఈరోజు మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసి తేజాలు అయితే డీలక్స్ 16,000 నుంచి 16,200, 16,300 అలా పడ్డాయి. నేను చెప్పే రేట్లు డీలక్స్లు, సూపర్ బెస్ట్లు, మీడియం బెస్ట్లు ఇలా ఉంటాయండి రేట్లు. మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి. కాయల రేట్లు వచ్చేసి రంగును బట్టి, సైజును బట్టి, నాణ్యతను బట్టి రేట్లు పడుతుంటాయి. ఈరోజు కనుక మనం రేట్లు కనుక చూసుకుంటే తేజాలు డీలక్స్ అయితే 16,000 నుంచి 16,200 మంచి క్వాలిటీ కనుక బాగుంటే కనుక. దాని తర్వాత సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే 14,500 నుంచి 15,500 ఈ రకంగా అయితే ఈరోజు మార్కెట్ ఉంది. మీడియం బెస్ట్లు అనేది పెద్దగా ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే యార్డులో సుమారుగా యార్డు మొత్తం మీద, గుంటూరు యార్డు మొత్తం మీద 1000 కొట్లు ఉంటాయి. 1000 కొట్లలో మనం, ఎందుకంటే 1000 కొట్లు మనం కవర్ చేయలేము. దగ్గర వ్యాపారస్తులు ఒక 3,000 నుంచి 4,000 మంది దాకా వస్తారు. మనం 1000 కొట్లను కవర్ చేయలేము కాబట్టి కొన్ని కొట్లు మాత్రమే మనం కవర్ చేయగలుగుతాము. అందులో కూడా మనం చూసిన రకాలు, మనం చూసిన రేట్లే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క కొట్లో ఒక్కొక్క 100 ఎక్కువ పడవచ్చు, ఒక్కొక్క 100 తక్కువ పడవచ్చు. దాన్ని పెద్దగా లెక్కలో తీసుకోవద్దు. తేజాల డీలక్స్లు అయితే 16,000 నుంచి 16,200, సూపర్ బెస్ట్లు అయితే 14,500 నుంచి 15,500, ఒక 200 అటు ఇటుగా ఉంటుంది. మీడియం బెస్ట్లు అయితే 13,500 నుంచి 14,000 ఇలా ఉంటుంది. తాలుగాయలు అయితే 7,500 నుంచి 8,000, అది కొద్దిగా రంగు బాగుంటే. అదే కలగలుపు కనుక అయితే 9,000, 9,500, 8,000, 8,300 అట్లా పడుతుంది తేజ కాయలైతే. తర్వాత మనం 4531 కనుక చూసుకుంటే 4531 అయితే పెద్దగా యాడ్లోకి రాలేదండి. మంచి కాయలు ఏదైనా కొద్దిగా తక్కువనే చెప్పుకోవాలా. అయితే అక్కడక్కడ చూసిన వాటిలో మటుకు 4531 వచ్చేసి డీలక్స్లో అయితే 12,500 నుంచి ఒక 200 అటు ఇటుగా, 12,500, 12,700, ఒక 100 అటు ఇటుగా పడుతుంది. దాని తర్వాత మనం కనుక సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే 11,500 నుంచి 12,000 మధ్యలోనే పడుతున్నాయి. కాయలు అయితే పెద్దగా రాలేదండి. మనం చెప్పే రేట్లు మటుకు కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. ఏదైనా మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది, చాలా స్లోగా ఉంది. వ్యాపారస్తులు కూడా కాయలు కొనడానికి భయపడుతున్నారు. రైతు సోదరులారా, మీరు మీ కాయలు చూసి జాగ్రత్తగా అమ్ముకోండి. మరి కర్నూలు డీడీలు అయితే మనకి చూసేసరికి 14,000 నుంచి 13,500 డీలక్స్లు పడుతున్నాయి కర్నూలు డీడీలు. తర్వాత కొద్దిగా లెఫ్ట్ కనుక ఉంటే 11,000 అలా. డీల మంచి అయితే 13,500 నుంచి 14,000 పడుతున్నాయి కర్నూలు డీడీలు. మంచి క్వాలిటీలు కనుక బాగుంటాయి, ఒరిజినల్ కాయలు క్వాలిటీ కనుక బాగుంటే దీని మార్కెట్ అయితే అలా ఉంది. ఇంకా లెఫ్ట్ కాయలు అయితే 11,000 నుంచి అలా. ఇంకా కాయల రంగుని బట్టి, సైజుని బట్టి ఈ విధంగా కొనుగోలు జరుగుతున్నారు. 341 నెంబర్ 5 ఈ కనుక కాయలు కనుక బాగుంటే 15,000, 14,800 నుంచి 15,200, 15,000 అలా. 341 నెంబర్ 5 రెండు ఒకే మార్కెట్ నడుస్తుంది. పెద్దగా మార్కెట్లోకి ఈరోజు కాయలు ఎక్కడ తగలలేదు. డీలక్స్లు నేను చెప్పిన రేటు డీలక్స్, సూపర్ బెస్ట్లు కానీ మీడియాలు కానీ ఆడ తగలలేదు. ఏదైనా కొద్దిగా కనుక లెఫ్ట్ కనుక ఉంటే ఏదైనా 9,000 కానించి అడుగుతున్నారు కాయలు. 9,000 కానించి కాయలు నాణ్యతను బట్టి, క్వాలిటీని బట్టి అడుగుతున్నారు. క్లాసిక్ అయితే డీలక్స్ కాయలు 11,500 ఉంది. క్లాసిక్ అయితే డీలక్స్ 11,500 ఉంది. సూపర్ బెస్ట్ అయితే 11,000. ఇంకా దాని తర్వాత ఇంకా 10,000 కానించి
10,500, 9,000, 9,000 అంటే అంటే నాణ్యతను బట్టి డీలక్స్, సూపర్ బెస్ట్, మీడియం బెస్ట్ ఇలా లెఫ్ట్లు ఉంటాయి కదా, దాన్ని బట్టి రేట్లు ఉంటాయి. క్లాసిక్ అయితే 11,500 డీలక్స్ నడుస్తుంది. దాని తర్వాత ఇంకా చూశారు కదా, ఇంకా 10,500, 9,000 ఇలా ఇంకా తగ్గుకుంటూ క్వాలిటీని బట్టి ఉంటుంది. రోమే 26గా ఉంది కదా, అది కనుక అయితే డీలక్స్ క్వాలిటీ అయితే 14,000 నడుస్తుంది. కాయలు కనుక బాగుండి క్వాలిటీ కనుకుంటే 14,000 నడుస్తుంది. ముఖ్యంగా మనం 334 గురించి కనుక చూసుకుంటే అంత స్పీడ్గా అయితే మార్కెట్ లేదు. ఏదైనా 14,500 నుంచి 14,700, 14,800, ఇంక ఏడన్నా బాగా కనుక ఉంటే 15,000, అది కూడా రేరు, ఎక్కడో ఒకటి పడిద్ది. సూపర్ బెస్ట్ కనుక అయితే 12,500 అలా పడే అవకాశం ఉంది. ఇంకా లెఫ్ట్లో అయితే 9,000 కానించి ఇంక వాళ్ళ ఇష్టం, ఎంతకైనా అడగవచ్చు, అవకాశం ఉంది ఎంతకైనా అడగడానికి. 334 అయితే మార్కెట్ అలా ఉంది. బంగారం కనుక అయితే సూపర్ డీలక్స్ కనుక అయితే 13,500 అలా నడుస్తుంది. మరి సూపర్ డీలక్స్ 13,500 అలా నడిస్తే సూపర్ బెస్ట్లో అయితే ఏదైనా 12,500 కాసుకొని అలా ఉంటుంది. మీడియం బెస్ట్లో అయితే 12,000 లోపు. ఇంకా మనం కనుక చూసుకుంటే ఇంకా వెనక్కిపోతే 8,000 కానించి అడుగుతున్నారు బంగారం కాయలు. 8,000 కానించి రకాలను బట్టి అట్లా అడుగుతున్నారు. షార్క్ వన్ అయితే డీలక్స్ క్వాలిటీ అయితే 14,000, 13,800 అంటే 13,500 కాసుకొని 14,000 వరకు వెళ్తుంది. అదే కొంచెం లెఫ్ట్ కనుక అయితే 12,500, ఇంకొంచెం లెఫ్ట్ కనుక అయితే 11,000 అట్లా. ఏదైనా 9,000 కాంచి కాయలు నడుస్తున్నాయి. ఏదైనా మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది. వ్యాపారస్తులు కూడా అంత స్పీడ్గా కొనుగోలు చేయట్లేదు. ఎందుకంటే మనకు తెలిసిన రేట్లు, మనం చూసిన రేట్లే మీకు చెబుతున్నాము. ఎందుకంటే మిర్చి యార్డ్లో దగ్గరగా ఒక 1,500 కొట్లు, 1,500 కొట్లు కాదు, ఏదైనా 2,000 పైనే ఉంటాయి కొట్లు. మనకు కరెక్ట్గా ఐడియా లేదు. ఏదైనా 1,500 నుంచి 1,800, 2,000 అలా కొట్లు ఉంటాయి. మనం అన్ని కొట్లు తిరగలేము కాబట్టి మనం తిరిగిన కొట్లలో రేట్లు మాత్రమే మీకు చెప్పగలుగుతాం. ఏదైనా ఈరోజు మార్కెట్ అయితే ఇది. రైతు సోదరులారా, మీరు రేటు చెప్పేటప్పుడు ఏ రోజు ఏ రేట్లు ఉన్నాయనేది ఒకసారి మీరు గమనించుకోండి. ఎందుకంటే కొంతమంది పాత డేట్లు వీడియోలు చూసి ఈరోజు మార్కెట్ ఇది ఉంది కదా అనేసి చిన్న అపోహ పొరపాటు పడుతున్నారు. అలా పొరపాటు పడొద్దు. ఎందుకంటే మన మిరపకాయల రేట్ చెప్పేటప్పుడు పర్టికులర్గా డేట్ చెబుతాము. ఆ డేట్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఈరోజు తారీఖు వచ్చేసి 18వ తారీఖు అని మరొకసారి చెబుతున్నాను. 18వ తారీఖు 11వ నెల 2024 నవంబర్ సోమవారం. ఈరోజు అయితే మార్కెట్ విషయాలు అయితే అది మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది. అంత ఇదిగా అయితే లేదు. ఏదైనా మీరు కొత్త కాయలు యాటికి అమ్మడానికి తీసుకొచ్చుకునేటప్పుడు కొద్దిగా డ్రై క్వాలిటీలు తెచ్చుకోండి. మీరు మెతకలు కనుక తెచ్చుకుంటే మీరు ఇంకా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు అడిగే రేట్లకి మళ్ళీ మీరు అమ్మాలంటే మనసుకి భారంగా కష్టంగా ఉంటుంది. అందులోనూ ఆరబోయడానికి కూలీలు కూడా అంత సింపుల్గా లేరు. కాబట్టి మీరు కొత్త కాయలు తెచ్చుకునేటప్పుడు రైస్ వదలారా. ఎందుకంటే కర్నూలు నుంచి అటు కర్నూలు డీడీ కాయలు 341 నెంబర్ 4 ఇలాంటి కాయలు అక్కడక్కడ వస్తున్నాయి. మీరు కొద్దిగా నాణ్యతగా మంచి కాయలు తెచ్చుకుంటే బాగుంటుంది. కొద్దిగా నాణ్యత కనుక లోపిస్తే మటుకు రేట్ల మటుకు మరి ఘోరంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని బట్టి కొద్దిగా మంచి కాయలు తెచ్చుకోండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ఈ రోజుతోటి మిర్చి రేట్లు అయితే ఎలా ఉన్నాయి. మరొకసారి రైతు సోదరులందరికీ నా ధన్యవాదములు.